హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ హెల్త్ టిప్స్. ఇవాళ మనం జామ ఆకుల గురించి తెలుసుకుందాం. ప్రకృతి వైద్యంలో పండ్లతో పాటు చెట్లకు సంబంధించిన ప్రతిదీ వాడతారు. అయితే పండ్లతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయో అంతకు మించిన ఆరోగ్య ప్రయోజనాలు ఆకుల్లో కూడా ఉంటాయి. పేదోడి యాపిల్గా చెప్పుకునే జామ పండు చేసే మేలు గురించి మీ అందరికీ తెలుసు. మరి జామ ఆకు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందనే విషయం మీకు తెలుసా? రోజు యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన పని లేదని చాలామంది మనకు చెప్తూ ఉంటారు. కానీ రోజు యాపిల్ తినడం అందరికీ సాధ్యం కాదు. యాపిల్ కాస్త కాస్ట్లీ కదా, కనీసం 30 రూపాయలు పెడితే కానీ ఓ యాపిల్ని మనం కొనలేం. మరి అదే 30 రూపాయలతో కిలో జామ పండ్లు కొనుక్కోవచ్చు. పైగా యాపిల్తో పోలిస్తే జామ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే. అందుకే జామ పండుని పేదోడి యాపిల్ అంటారు. అయితే జామకాయలు, దానిలో ఉండే పోషకాలు, తింటే కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. కానీ జామ పండుతో సమానంగా జామ ఆకుల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. నిజంగా ఈ ప్రయోజనాల గురించి అందరికీ తెలిస్తే పండ్లే కాదు, జామ ఆకులు కూడా కొనుక్కోవాల్సిన రోజులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నవి తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అయితే జామ ఆకుల్లో ఈ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే జామ పండు కంటే జామ ఆకుల్లోనే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతారు న్యూట్రిషన్లు. నొప్పులు, వాపులను తగ్గించే ఔషధ గుణాలు జామ ఆకులో ఉన్నాయి. జలుబు, దగ్గు, ఊపిరి సమస్యలు, పంటి నొప్పి, చిగుళ్ళ నొప్పి, నోటిపూట లాంటి ఎన్నో సమస్యలను నయం చేస్తుంది. అంతేకాదు శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఎందుకో తెలుసా? జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సితో పాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే క్వర్సిటిన్, ఫ్లవనోల్, మంచి ఫ్లవనాయిడ్స్ జామ ఆకుల్లో ఉంటాయి. పొటాషియం, ఫైబర్ కూడా జామ ఆకుల్లో ఎక్కువే. ఇవన్నీ ఉన్నందునే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది ఒక్క జామ ఆకు. జామ ఆకుల రసం తాగితే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. డయాబెటీస్ ఉన్న వాళ్లకు ఇది ఎంతో మేలు చేస్తుంది. తిన్న తర్వాత ఓ కప్పు జామ ఆకు టీ తాగితే షుగర్కు సంబంధించిన అన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ టీ చేసుకోవడం కూడా చాలా ఈజీ. 4 జామ ఆకుల్ని నీటిలో 10 నిమిషాలు ఉడికించి ఆ నీటిని తాగేయడమే. టీ కాస్త వగరగా ఉన్న ఆరోగ్యానికి చేసే మంచి అంతా ఇంతా కాదు. మార్కెట్లో జామ ఆకుల టీ పొడి కూడా లభిస్తుంది. అయితే న్యాచురల్గా ఆకులను మరగబెట్టుకొని తాగడమే బెటర్. అయితే జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు రక్తంలో విష పదార్థాలను, టాక్సిన్స్ను బయటకు పంపేస్తాయి. అంతేకాదు పొటాషియం, డైటరీ ఫైబర్ జామ ఆకుల్లో ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి. గుండె జబ్బులకు దారితీసే హై బీపీ తగ్గించడంలో జామ ఆకుల కషాయం ది బెస్ట్ అని చెప్పొచ్చు. అయితే పీరియడ్స్ టైంలో చాలామంది మహిళలు పొట్టి కడుపు నొప్పితో బాధపడుతుంటారు. అయితే ఈ నొప్పి తగ్గాలంటే జామ ఆకుల రసం తాగాలి. లేకపోతే టీ చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. పీరియడ్స్ టైంలోనే కాకుండా రోజు తాగితే మరింత మంచిది. మనందరికీ చాలామంది సలహా ఇస్తూ ఉంటారు, జామ పండ్లు తింటే అరిగించుకునే కెపాసిటీ పెరుగుతుందని. ఎందుకో తెలుసా? జామ పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అయితే జామ పండు కంటే జామ ఆకులో డైటరీ ఫైబర్ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో జామ ఆకుల రసం తాగిన జీర్ణశక్తి పెరుగుతుంది. 5-6 ఆకుల నుంచి రసాన్ని తీసి తాగితే శరీరానికి అవసరమయ్యే ఫైబర్లో 12% భర్తీ అవుతుంది. అంతేకాదు అజీర్తి కారణంగా వాంతులు, విరోచనాలు అవుతుంటే జామ ఆకులతో చేసిన టీ తాగితే వెంటనే ఆగిపోతాయి. అంతేకాదు బాడీ డీహైడ్రేట్ కాకుండా కూడా ఉంటుంది. మనందరికీ తెలుసు, క్యాన్సర్ వస్తే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. అయితే క్యాన్సర్ రాకుండా ఉండాలంటే రోజు జామ ఆకులతో చేసిన కషాయాన్ని తాగాలి. ఎందుకంటే జామ ఆకుల్లో క్యాన్సర్ను రాకుండా చేసే గుణాలున్నాయి. అంతేకాదు క్యాన్సర్ కణాల సంఖ్య పెరగకుండా అడ్డుకుంటుంది. క్యాన్సర్ రోగులు వాడుతున్న మందులు సైడ్ ఎఫెక్ట్ తగ్గాలన్నా జామ ఆకులతో చేసిన టీ తాగాలి. మీ అందరికీ తెలుసు, ఈ రోజుల్లో కరోనా వైరస్ బారిన పడి ప్రపంచంలో ఎంతోమంది తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటం. అయితే జామ ఆకుల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది జబ్బులు, ఇన్ఫెక్షన్తో పోరాడుతుంది. ఓ ఆరెంజ్ తింటే వచ్చే సి విటమిన్ కంటే డబుల్ జామకాయని తింటే లభిస్తుంది. వ్యాధులు రాకుండా ఉండాలంటే తరచూ జామ ఆకులతో చేసిన టీ తాగాలి. దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే జామ ఆకులు ఆరోగ్యానికే కాదు, చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయి. బయట కాలుష్యం వల్ల చర్మం రకరకాల సమస్యలను ఎదుర్కొంటుంది. నల్లబడటం, మచ్చలు, డెడ్ సెల్స్ పెరిగిపోవడం వంటి సమస్యలు తగ్గాలంటే జామ ఆకులతో చేసిన పేస్ట్ను స్క్రబ్బర్లా వాడాలి. దీనివల్ల చర్మానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. అలాగే చర్మం కూడా చాలా బాగా శుభ్రపడుతుంది. అలాగే జామ ఆకులతో బరువు కూడా తగ్గొచ్చు.
జామ ఆకులతో చేసిన కషాయాన్ని తాగితే శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతో పాటు చాలాసేపటి వరకు ఆకలి వేయదు. పైగా క్యాలరీలు లేని పోషకాలు అందటం వల్ల బరువు కూడా చాలా బాగా తగ్గుతారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక్క చిన్న జామ ఆకులో ఎన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయో. మరి మీరు కూడా తప్పకుండా జామ ఆకు స్వీకరించండి. ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. మీ అందరికీ తెలుసు, టెక్నాలజీ ఎంతో బాగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు కిరోసిన్ స్టవ్లు, తర్వాత గోబర్ గ్యాస్లు, తర్వాత గ్యాస్ సిలిండర్లు. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ బాగా అభివృద్ధి చెంది మనం రైస్ కుక్కర్లో భోజనాన్ని భుజిస్తున్నాము. ఇలా తినటం వల్ల అనేక రకాల విటమిన్లు మరియు పోషక పదార్థాలు నష్టపోయి కేవలం మనం బ్రతకడం కోసమే ఈ ఆహారం తింటున్నామా, అనారోగ్యం అని తెలిసి కూడా ఇటువంటి ఆహారాన్ని తిని చివరికి అనారోగ్య సమస్యలు తెచ్చుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ధనవంతులుగా తయారు చేసి మనం బికారులుగా మారుతున్నాం. సో ఫ్రెండ్స్, మీరందరూ ప్రకృతికి దగ్గర అవ్వండి, ప్రకృతి కూడా మీకు అంతే దగ్గర అవుతుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.